నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. వైసీపీలో ఎవరన్నా కానీ నిజమైనటువంటి చీడ పురుగు లేదా వైసీపీని చేజేతులారా కాల్చుకునే సొంత భస్మసుర హస్తం టైప్ అన్న ఫస్ట్ ప్లేస్లో రోజా ఉండిందని చెప్పాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. జగన్ రీసెంట్ టైమ్స్లో కామెడీ పీస్ అన్నట్టుగా అయిపోయాడు. నేను సరదాగా అనట్లేదు, సీరియస్గానే. ఆయన ట్రోలింగ్లు చూస్తున్నప్పుడు కానీ ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే అందులో వచ్చేసి పనిమాల ట్రోలింగ్కి ఇచ్చే కంటెంట్ ఆయన ఇవ్వడం అన్నీ చూస్తుంటే ఆయన అంత సీరియస్ తీసుకోవట్లేదు. బట్ వైసీపీ తరఫున ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు రోజా వచ్చేటప్పటికి మాట్లాడుతుంది గట్టిగానే, కానీ ఏంటి బూతులు మాట్లాడుతుంది. ఏ రకంగా ఇంట్లో ఉన్న ఆడలను బయటికి లాగటం, నోటికి ఎంత వస్తే అంత అనటం. అంతకుముందు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, బెల్లం గడ్డ పెట్టుకున్నావా, ఏదో మాట్లాడేది. ఇప్పుడు వచ్చేసి పాలు బుతుకుతున్నావా భువనేశ్వరం ఇంట్లో కూర్చొని అంటుంది. ఏ రకంగా మన ఉగాది గంట రాలేదంట. హిందువులు అయ్యి ఉండి ఉగాది పండుగని ఇంట్లో చేసుకోరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉగాది పురస్కారాలు రిమైనింగ్ అన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా చేస్తాడు. భార్యను పక్కన పెట్టుకున్నప్పుడు అఫీషియల్ అది వేరు ఉండిద్ది. భార్య సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి, సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి, అప్పుడు భార్య ఉండాలి. అలా భార్య లేకుండా చంద్రబాబు నాయుడు ఏ రోజు వెళ్ళింది లేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం. బట్ భార్య లేకుండానే జగన్మోహన్ రెడ్డి నానా ఇది చేశాడు. అండ్ ఇప్పటికే తలెత్తుకోలేకపోతున్నారు వైసీపీలో నిజమైన హిందువులు అయితే. ఇప్పుడు ఈమొచ్చి ఏమంటుంది, మా జగనన్న మా భారతీయ వదిన బ్రహ్మాండంగా చేసుకున్నారు ఉగాది, అందరికి సెలబ్రేషన్స్ కూడా చెప్పున్నారు, నువ్వెటు వెళ్ళిపోయే భువనేశ్వరి హెరిటేజ్లో పాలు పుతుకుతున్నామంటే ఇది మాట్లాడు. ఇక దాంతో వచ్చారండి టీడీపీలో ఉన్న మహిళలు. మరి ఈ రకం మాట్లాడలేరు ఎందుకో కానీ జనసేనలో మాత్రం వేసుకున్నారు గట్టిగా. ఏకంగా మాటలని యూజ్ చేయను, అదేంటో మీకు తెలుసు. భారతరెడ్డి జగన్ సతీమణిని అనరాని మాటలు అనేసి ఒక మనిషి ఒక భాషలో మనకు ఒక విషయం చెప్పాడు, దానికి బదులన్నప్పుడు అతని భాషలో చెప్తేనే అతనికి ఈజీగా అర్థమైంది. కాబట్టి రోజా నీ భాషలో చెప్తున్నావు విను అని పవన్ కళ్యాణ్ భార్యని చంద్రబాబు భార్యని అనరాని మాట్లాడినావు కదా, ఇప్పుడు మీ అధినేత జగన్ భార్యని కూడా మేము అదేవిధంగా సంబోధిస్తామంటూ ఘోరగా మాట్లాడారు. ఇది ఫస్టే, ఇక ఆగదు, నువ్వు ఆగితే మేము ఆపుతాం అని. నేనేమంటానంటే ఈమె రోజాకి జగన్ అండ్ భారత్ మీద ఎక్కడో కానీ భయంకరమైనటువంటి అసూయ, ద్వేషమా, కక్ష నాకు తెలియదు. కానీ ఆ దంపతులు అంటే ఈమె రోజాకైతే పడదని విషయం నాకు అర్థమైపోయింది. ఇక వైసీపీని పాతాలని తొక్కటమే నా అంతిమ లక్ష్యం అన్నట్టుగా రోజా ఉందని చెప్పేసి నేను మీకు మొన్న 2020 ఎన్నికల ముందు కూడా చెప్పాను, ఆ తర్వాత కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే స్టాండ్తో నేను ఉన్నా. మరలా చెప్తున్నా, రోజానే నిజమైనటువంటి వైసీపీకి ఓడి చేడపురుగా రైట్. వైసీపీని చెదపురుగా అండి, వైసీపీతోనే ఉంటుంది, బట్ వైసీపీ మొత్తం తినేస్తుండిద్ది అనమాట. అలా అయిపోయింది ఈమె. ఆమె నూరు ఒక ఆడ మనిషి అండి. ఇప్పుడు వాళ్ళ మొగుడిని అంటున్నారు వీళ్ళైతే, నువ్వు బయట ఈ రకం తిరుగుతున్నావు, మీ ఇంట్లో పనులు మొత్తం సెలవుమని చేస్తున్నాడని. అద్దరిది కూడా నాకు అవి కూడా పదాలు చాలా ఘోరంగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి. అంతిమని అనేది ఏంటంటే జగన్ లాంటి వాళ్ళు, జగన్ పార్టీలు ఉండేటోళ్ళు ఉన్నారే, వాళ్ళు రాజకీయంగా అసలు అనర్హులు. నోటికొస్తే బూతులు, సంబంధం లేని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొచ్చి ముందు పెడతారు, ఇంక ఏది పెడితే అది. పాప ఆయన టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన వయసు ఎంత, ఆయన టీడీడీ చైర్మన్గా ఉంటే బిఆర్ నాయుడు అని ఒకడు ఉన్నాడని చెప్పేసి అమ్మ బాబోయ్, ఈమె రోజా మాట్లాడుతుంది అంత దారుణంగా. ఇంత ఘోరంగా ఏంట్రా మాట్లాడుతున్న క్రాస్ చెక్ చేస్తే డైవర్షన్. ఏం డైవర్షను? విజయమ్మ జగన్ నిజస్వరూపం చెప్పింది, జగన్ యొక్క చీకటి వలన బయట పెట్టింది. ఆస్తులన్నీ కూడా మనవళ్ళు మనవరాళ్ళు చంద్ర రాజశేఖర రెడ్డి చెప్తే జగను తన మేనలుడు మేనకోడలకు ఏమి ఇవ్వకుండా, షర్మిలకి ఇవ్వాల్సిన కూడా ఇవ్వకుండా మొత్తం తానే అనుభవిస్తున్నాడు. ఇచ్చింది ఏది కూడా అరఫర్ ఇచ్చేసి అయిపోయిందని అంటున్నాడు. ఇది తప్పు, పాపం. ఖచ్చితంగా అందరికి సమానంగా ఇవ్వాల్సిందే. ఇది నిజం అన్న విషయం రాజశేఖర తెలుసు, దేవుడు తెలుసు, నా కొడుకు తెలుసు, దట్ మీన్స్ జగన్కి తెలుసున్నట్టు చెప్పేసి ఇది జనంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. తల్లిని చెల్లిని ఇంత దారుణంగా వేధిస్తున్నాడు ఏంటి, ఇంత దారుణంగా రోడ్డుని పడేసాడు ఏంటి అని చెప్పేసి అంతా అంటూ ఉండేసరికి ఈ ఉగాదిని ముందు పెట్టేసి తీసుకొచ్చి ఈ రకంగా అనకూడదు. కానీ ఆమె భారత అండి, ఆమె మొన్న ఉగాది పురస్కారాలు ఉగాది సంబరాలు అన్నప్పుడు ప్రదర్శన చేయమన్నారు. అక్కడ ప్రదర్శన చేయలే, భార్య భర్తలకు అన్నట్టుగా ఒక సెలవు కప్పుదని చెప్పేసి వచ్చారు స్వామివారి తిరునామాలతో. నాకు వద్దని చెప్పి దూరం జరిగింది. ఇలా చెప్తూ పోతే పూజలు చంపలేసుకోవయ్యా అని చెప్పేసి అంటే జగన్ని ఏదైతే ముందు పెడుతున్నాడు. చంపలేసుకోరు, అసలు హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగే పూజ ఏది వీళ్ళు చేయరు, కానీ ఆడ మాత్రం ఉంటారు.
హవిస్సులు వేయాలి చేత్తో పూజ చేసే అతను. ఆహా, పూజారికి ఇచ్చేసి నువ్వు వేయని చెప్తున్నాడు. ఇదంతా చూసి కూడా ఇంకా వైసీపీలో ఎవరన్నా హిందువులు ఉంటారా? పోనీ వేరే మతస్థులు ఉన్నారని అనుకుందాం. వారికైనా సరే కొంచెం సిగ్గు, బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉంటే చిచ్చి ఏంట్రా వీళ్ళన్నీ డ్రామాలు ఆడుతాను దూరం వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు రోజా చేసిన పని వల్ల విజయమ్మ లెటర్ని డైవర్షన్ చేయడానికి అన్నట్టుగా అదొకటి అర్థమైన జనాలకి. అండ్ ఘోరాతి ఘోరంగా తిట్టించడం కోసం ఈ రకం వచ్చింది ఏమని చెప్పేది అర్థమవుతుంది. ఇప్పటికి ఇంత వయసు వచ్చినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడి తెలియట్లేదని చెప్పి అదొకటి అంటున్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే ఆమె మందాకు వచ్చి మాట్లాడడం కూడా అంటున్నారు. సో ఇక నేను ఇంతకుముందు చెప్పలేకపోతున్నా, మరలా చెప్తున్నా. గతంలో కూడా ఇదే చెప్పాను. ఐ థింక్ నేను ఈరోజు ఫేస్బుక్లో పోస్ట్ నాకు ఉండాలి, దొరికితే చూస్తాను. వైసీపీ మేలు కోసం 2023లో ఒక మాట చెప్పాను. ఆఫ్కోర్స్ వాళ్ళు వినరు, ఫాలోవర్ వాళ్ళకే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి. అప్పుడు అధికార పక్షం వాళ్ళు కొంచెం గరట్గా ఉంటారు. అలా అధికార పక్షం వాళ్ళు బెస్ట్గా ఉండాలి అంటే ప్రతిపక్షం పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది వైసీపీకి అసలు తెలియట్లా. ఏ రకంగా అసలు వైసీపీ అనేది ఉనికిలోనే ఉండొద్దు అన్నట్టు ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. బాబు అని అడుగుతున్నారా? రేపు 11 కాదు కదా, సింగిల్ డిజిట్ వచ్చిన ఆశ్చర్యం లేదు, అసలు రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రోజా ఆ రకంగా మాట్లాడుతుంది. ఇంకా చెప్పొస్తే ఆ మాటలతో బరి తెగిస్తాను కూడా అనొచ్చు, పెద్ద ఆ పదం కూడా వాడవచ్చు. అమ్మో అసలు అవేం మాట్లాడండి. అసలు టీడీ చైర్మన్ వాడు వీడా, ఇంకా ముఖ్యమంత్రి భార్యని, డిప్యూటీ సీఎం భార్యని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతుంది. అసలు ఆమె ఉండొచ్చు కానీ మరి ఇంత దారుణంగా ఎలాగండి అసలు?